రాష్ట్ర హైకోర్టులో కేనేరు సాయి కుమార్ వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. బాపూజీ వచనాలయం ఎన్నికల్లో అధ్యక్ష పదవికి తాను వేసిన నామినేషన్ను తిరస్కరించడంపై నేడు హైకోర్టులో విచారణ జరిగిందని హైకోర్టు న్యాయమూర్తి బాపూజీ పాలకవర్గానికి మరియు ఎలక్షన్స్ అధికారికి 4 వారాల్లోగా ఈయన నామినేషన్ ఎందుకు తిరస్కరించారో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ నోటీసును పంపింది. ఈ సందర్భంగా బాపూజీ వచనాల ఎన్నికల అధికారికి కోనేరు సాయి కుమార్ 4 వారాల పాటు ఎన్నికలను వాయిదా వేయాలని కోరడం జరిగింది. మరియు 4 వారాల పాటు ఈ కేసు హైకోర్టులో విచారణ ఉంటుంది కాబట్టి విజ్ఞప్తి చేయడం జరిగిందని నిజామాబాద్ జిల్లా ప్రెస్ క్లబ్ లో తెలిపారు. హైకోర్టు ఏం జవాబు ఇస్తుంది, ఏం ఉత్తర్వులు ఇస్తుంది, దానికి అందరం కట్టుబడి ఉండాల్సిందే. న్యాయాన్ని గౌరవించాల్సిందే. న్యాయానికి మనం అందరం కూడా బద్దులపై ఉండాల్సిందే. కాబట్టి హైకోర్టు తీర్పును నేను స్వాగతిస్తున్నాను. కాబట్టి ఇది ఇంతటితో ముగిస్తున్నాను. అదే సందర్భంలో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడానికి ఈరోజు పత్రికల ముందుకు రావడం జరిగింది. రుక్మారెడ్డి గారు స్వాతంత్ర సమరయోధులు, పేద విద్యార్థుల గురించి, సామాన్య ప్రజల గురించి పుస్తకాలు, న్యూస్ పేపర్స్ తదితర అందుబాటులో ఉంచడానికి ఆ యొక్క స్థలాన్ని వారు దానం చేశారు. దానికో పాల్గొనని సెక్రటరీ పెట్టి దానికో బైలాస్ ఏర్పాటు చేశారు. అది ఆనాడు ఆ స్థలము ఆ చుట్టుపక్కలంతా పెరగలేదు, కానీ ఈ రోజు అది పట్టణం నడిపొట్టునైంది. దాని మీద కొంతమంది ఇచ్చేశారు. ముఖ్యంగా నేను అనేది ఏంటంటే, గతంలో సారాలో కాంట్రాక్టర్గా చేసేవాళ్ళు, డైరెక్టర్గా, కల్లుడిపోలో డైరెక్టర్గా చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఒక్కొక్క ప్లాంట్ ని 3 రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు. తర్వాత మొన్నటి ఎన్నికల్లో వయసుల సిండికేట్ లో ఈ నాయకత్వంలో 20 షాపులకు టెండర్లు వేయడం జరిగింది. ఒక్కొక్క షాపు 2 లక్షల రూపాయలు డిపాజిట్ కట్టి 20 షాపులో ఒక్క షాపు కూడా రాలేదు, వీళ్ళకు సిండికేట్ రాలేదు. అంటే 40 లక్షలు వృధామైన వాళ్ళకి పడగలేదు. అంటే మద్యం వ్యాపారంలో, పన్ను వ్యాపారంలో, సారా వ్యాపారంలో ఆంధ్ర వాళ్ళు నైపేట్ లాంటి చోట్లకి వెళ్ళి కూడా దాంట్లో విశిష్టత ఉన్నటువంటి వ్యక్తులను తెచ్చి ఈ ప్యానల్లో సెల్ చేసి ఈ యొక్క స్థలం పైన పనిచేశారు. కాబట్టి ఇలాంటి వారిని ఓడించాలనే ఉద్దేశంతోనే నేను ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాను. ఈ యొక్క స్థలాన్ని పేద ప్రజలకు ఏ ఉద్దేశంతోనైతే రుక్మారెడ్డి గారు ఇచ్చారో ఆ రోజు ఆ ఉద్దేశంతోనే ఆ స్థలాన్ని కాపాడడానికి పోరాటంలో ఊపిరిగా ఆనాడు నేను హై స్కూల్ చదువుతున్నప్పుడు కలీలవాడి గ్రౌండ్ కోసం పోరాటం చేశారు. 1 సంవత్సరం పాటు గ్రౌండ్ కోసం పోరాటం చేస్తే ఆ రోజు జైలు డైరెక్టర్ శ్రీమతి డాక్టర్ రెవెల్లా వారిని పంపించి రాష్ట్ర ప్రభుత్వం ఆ గ్రౌండ్ విద్యార్థులకు వచ్చింది. ఆ గ్రౌండ్ ఉండడం వల్ల ఇలా మెడికల్ కాలేజీ, ఇలా ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం జరిగి లక్షల మంది ఇలా ఉపయోగకరంగా జరుగుతుంది. అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ స్థలం కూడా వచనాలయం ఎంతో మంది అందులో పుస్తకాలు 5 రూపాయలకు 3 రోజులకు ఇంటికి తీసుకెళ్లి చదివి సౌలభ్యం. అదేవిధంగా పేపర్లు చేయనటువంటి వాళ్ళు, న్యూస్ పేపర్ చదివినటువంటి వాళ్ళు వాళ్ళకి ఇలా న్యూస్ పేపర్ కూడా అక్కడ లభించేటువంటి సౌకర్యం కేంద్రం పట్టణ జిల్లా కేంద్రం. నేను కూడా కాలేజీ చేస్తున్నప్పుడు కావాలని దాన్ని కమర్షియల్ గా చేసి దాన్ని కుట్రపడుతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తేటజల్లం చేయడానికి నేను ఎన్నికల్లో నామినేషన్ వేశాను. నా నామినేషన్ ని తిరస్కరించడానికి అష్టక్షాలు అని లేని నియమ నిబంధనలను జనరల్ వార్డులో చేశామని వాళ్ళు కళ్ళగొని కబుర్లు చెప్పి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడానికి హైకోర్టులో పిటిషన్ చేయడం జరిగింది. ఈ 4 వారాల లోపల హైకోర్టు కూడా ఈ వారికి నోటీసులు ఉంటుంది. హైకోర్టు ఏ తీర్పు ఇచ్చినా దాన్ని గౌరవిస్తాము. ఇవన్నీ ప్రజల దృష్టికి తేవడానికి ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి పోరాటాల పుట్టిగడ్డ నిజామాబాద్ హిందువుల ప్రజల ముఖ్య వాస్తవాలు చెప్పే ఉద్దేశంతో ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. నేను చేస్తున్న ఈ యొక్క కార్యక్రమం మంచిది, ఎలాంటి దురుద్దేశంతో లేదు. కాబట్టి నా యొక్క ఈ పోరాటాన్ని స్వాగతించి అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ వర్గాలు నాకు సానుభూతి తెలిపి నా యొక్క పోరాటాన్ని స్వాగతిస్తానని మీ ద్వారా పత్రికా విలేకరుల ద్వారా ఆశిస్తున్నాను.